తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఆడవాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్ళకూడదు అంటారు పెద్దవాళ్ళు. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టకూడదు అంటారు. ఎందుకు? అది నిజమేనా? ఎందుకంటే మన పెద్దవాళ్ళు చాలా ఆలోచించి పెడతారమ్మా ఏది పెట్టినా కూడా. చూడండి, గర్భిణీ స్త్రీలు అంటే 3 నెలల వరకు లేత నెలలు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే లోపల ఉన్నటువంటి పిండం కొంచెం గట్టిపడే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. 3వ నెల వరకు. అవును. ఎప్పుడైతే ఆ దొంగ చలిమిడి పెట్టి పుట్టింట్లో నిద్ర చేయించి మళ్ళీ అత్తగారింటికి పంపిస్తారో అప్పుడు కొంచెం గట్టిపడుతుంది. మళ్ళీ కొంతమంది ఇళ్లలో 5వ నెలలో, కొంతమంది 7వ నెలలో, కొంతమంది 9వ నెలలో శ్రీమంతం చేసి మళ్ళీ పుట్టింటికి తీసుకొని వెళ్తారు కదా. అంటే మరలా ఏంటి, నిండు గర్భిణీగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ నియమాలను పెట్టారు. నిండు గర్భిణి అంటే మళ్ళీ 7వ నెల దాటి 7వ నెలలో శ్రీమంతం చేసి తీసుకెళ్లారని కూడా 9వ నెల కొంచెం ఆ అమ్మాయికి గర్భం పెరుగుతుంది కదా, అంటే నెలలు పెరిగినప్పుడు ఈ అమ్మాయి కొంచెం ఒళ్ళు కూడా కొంచెం వెయిట్ పెరుగుతుంది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి బేబీ మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే అవయవాలు కూడా బాగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఆ సమయం కదా. అందుకని ఈ అమ్మాయి ఎలా పడితే అలా ఉన్నదనుకోండి, లోపల ఉన్నటువంటి బేబీ ఏదైతే ఉందో, పుట్టేటటువంటి శిశువు సక్రమంగా పుట్టాలంటే ఈ అమ్మాయి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అందుకని చెప్పి దేవాలయానికి వెళ్ళకండి రా అన్నారు. మొట్టమొదట్లో చెప్పలా. ఆ తర్వాత ఎందుకని అంటే లేత నెలల్లో, ఎందుకంటే ఈ అమ్మాయికి కొంచెం భయం. వెళ్తే అమ్మో లోపల ఉన్న నా బిడ్డ ఏమవుతుందో, కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అని చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు వెనక నుంచి చెప్తూనే ఉంటారు, అమ్మ ఇలా ఉండు అలా ఉండు అని చెప్తూ ఉంటారు. తర్వాత మధ్యలో అమ్మాయి కాసేపు వెళ్తే ఏమవుతుంది అనుకుంటుంది. ఉదాహరణకి తిరుమలకి వెళ్ళాలనుకుందాం. అంటే ఈ దేవాలయాలన్నీ కూడాను ఇప్పుడైతే మనకి వీధికి 10 వచ్చాయి దేవాలయాలు. ఒకప్పుడు ఎక్కడో కొండల మీద గుట్టల మీద ఉండేవి. ఒక దేవాలయానికి వెళ్ళాలి అంటే ఈ అమ్మాయి కొండెక్కాలి లేదా గుట్టెక్కాలి. అందుకని చెప్పి దేవాలయాలకు వెళ్ళకండి అని చెప్పారు. ఇప్పుడు దగ్గరలో ఉన్నాయనుకోమ్మా, ఏదైనా సరే నాకు కొంచెం సేఫ్టీగా ఉండగలను, నాకు నేను జాగ్రత్తగా చూసుకోగలను అనుకున్న పక్షంలో 6 నెలల 6వ రోజు వరకు, అంటే 5.5 నెలల నుంచి 6 నెలల 6వ రోజు మధ్యలో, ఇంకా 5.5 నెలల నుంచే కూడా కొంతమంది పురుటితో సమానం అంటారు. మా ఇంట్లో అయితే 6 నెలలు అప్పటి నుంచి పురుటితో సమానం అని చెప్పేవారు. 6 నెలల 6వ రోజు నుంచి ఇంకా పురుటితో సమానం. అందుకని చెప్పి వెళ్ళొచ్చు దేవాలయానికి, పాదుకలు తీసుకోకూడదు. నేను వెళ్ళేదాన్ని, అందుకని చెప్తున్నాను. మాకు దేవాలయం ఉంది గుంటూరు ఆరగ్రహారం శివాలయంలో. మా దేవాలయానికి మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మా ఇల్లు ఇలా ఉంటే మా ఎదురు సందులోనే ఉండేది. అది మా నాన్నగారు ముత్తాత గారు పన్నాల పరదేశ సోమయాజులు గారని వారు కట్టించిన దేవాలయం. చిన్నప్పటి నుంచి నేను అక్కడ తిరిగి చూసినటువంటి దేవాలయం. కానీ నేను వెళ్తూ ఉండేదాన్ని. ఎందుకని, కొంచెం ఆ ప్రాంగణం చాలా పెద్దదిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తిరిగిన దేవాలయం ఒకటైతే ఆ దేవుడి మీద మమకారం పెరిగిపోతుంది. ఒకసారి చూడాలి అనిపిస్తుంటుంది. అందులో చిన్నతనంలో మాకేంటంటే ఆ గుడికి వెళ్ళొస్తే కానీ పాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా అలవాటు చేయటం కోసం మొట్టమొదట అది అలవాటైపోయి 6 గంటలకల్లా ఇంట్లో స్నానం చేసేసి ఆ దేవాలయం తీసే టైం కల్లా ప్రదక్షిణ చేసి రెడీగా ఉండేదాన్ని. అట్లా వెళ్ళేవాళ్ళం. అలాంటప్పుడు మరి అనిపిస్తుంది కదా వెళ్దామని. ఒకటి. రెండోది, ఆ ప్రాంగణం పెద్దదిగా ఉంది కదా, కొంచెం సేపు నేను అలా వెళ్ళి అన్ని దేవుళ్ళని నమస్కారం చేసుకున్నాను అనుకో, ఏదో పుణ్యం పురుషార్థంలాగా, అటు పుణ్యానికి పుణ్యమును, రెండోది కాస్త వాకింగ్ లాగా ఉంటుంది కదా అన్న దృష్టితో కూడా వెళ్ళేదాన్ని. వెళ్ళి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని వచ్చేదాన్ని. ద్వాదశి రోజు మా అమ్మాయి పుడితే దశమి రోజు కూడా నేను గుడికి వెళ్ళాను. ఆ రోజు కూడా వెళ్ళాను. మా తాతయ్య గారు ఆంజనేయ స్వామి దగ్గర నీకు ఇంకా మరి డెలివరీ డేట్ ఇచ్చారు కదా, పూజ చేస్తున్నాను రా అంటే వెళ్ళి అక్కడ తీర్థం ప్రసాదం తీసుకుందాం అని వెళ్ళాను. పాదుకలు తీసుకోకూడదు. అది పాదుకలు అంటే ఏంటమ్మా? శటగోపురం అంటారు కదా, శటగోపురం అంటారు కదా, అవి తీసుకోకూడదు. అంటే ఎందుకని, అక్కడ ఉన్నటువంటి స్వామి వారి యొక్క పాదాలు దాని మీద ఉంటాయి కదా, ఆ స్వామి మనల్ని దీవిస్తున్నట్టు కదా. అందుకని చెప్పి ఆ పాదుకలు మటుకు తీసుకోకూడదు. తీర్థం ప్రసాదం తీసుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, ఇత్యాదులన్నీ కూడా చేయొచ్చు. అయితే గుడికి వెళ్ళడానికి పట్టింపు ఏమీ లేదు. వెళ్ళటానికి పట్టింపు అని ఎందుకు పెట్టారంటే అదే నేను చెప్పా, కొండలు గుట్టలు ఇలాంటివి ఉండేవి కాబట్టి. అది ఇప్పుడు ఉదాహరణకి మగవాళ్ళు ఏదైనా తిరుమలకి వెళ్ళారనుకోండి, అయ్యో నేను వెళ్ళలేకపోయినానే, ఆయన వెళ్ళారే అని బాధపడుతుంది కదా ఈవిడ వెళ్ళలేదు. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు భర్తను కూడా నువ్వు కూడా వెళ్ళవాకరా 6 నెలలు దాటితే కనుక నీకు కూడా పురుటితో సమానం, నీకు కూడా పురుడు వచ్చినట్లేరా అని చెప్తారు.
అందుకని చెప్పి వెళ్ళనీరు. ఒక్కదాన్ని ఫ్రెండ్స్తో వెళ్ళాడు అనుకోండి, లేకపోతే ఆయన ఒక్కడే వెళ్ళారనుకోండి, ఈ అమ్మాయి అనుకుంటుంది కదా మనసులో, ఇటువంటి బాధ ఆ అమ్మాయి పడకూడదు, ఆ అమ్మాయి ఎప్పుడు ఆనందంగా ఉండవలసిన సమయము అన్న దృష్టితో వీళ్ళు చెప్పటం జరిగింది. బాగుంది. కొబ్బరికాయ ఎందుకు కొట్టకూడదు అని అంటే, లేత నెలల్లో ఈ అమ్మాయి కొట్టింది అనుకో అమ్మ, కొంచెం కొబ్బరికాయ మామూలుగా మిగతావి నివేదన పెట్టేస్తాం పళ్ళని, కొబ్బరికాయ అలా నివేదన పెట్టలేంగా, కొట్టాలిగా. కొట్టాలంటే ఏం కావాలి? కొంత శక్తి కావాలి, బలం కావాలి, బలంగా కొట్టాలి. బలంగా కొట్టాలంటే గట్టిగా కొడుతున్నప్పుడు ఈ అమ్మాయి లేత నెలల్లో ఉందనుకోమ్మా, గర్భానికి ఇదైతుంది. అదే నిండు నెలలు అనుకోమ్మా, ఆ లోపల ఉన్న బేబీ మీద పడుతుంది ప్రెషర్. ఇట్లా వంగి కొడితే కొట్టగలదా? వంగి కొట్టలేదు. గొంతు కూర్చొని కొట్టగలదా? కొట్టలేదు. అందుకని కొబ్బరికాయ కొట్టకూడదు అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. దాన్ని అందుకని మన వాళ్ళు ఇట్లా దీనికి జోడించారనమాట. అది శాస్త్ర సమ్మతం కాదు, నువ్వు కొబ్బరికాయ కొట్టవాక అని చెప్పి. ఇంకా కొంతమంది అయితే అసలు ఇంకా కొంచెం వేరే రకంగా కూడా చెప్తారనమాట, ఈ కొబ్బరికాయని విచ్ఛిన్నం చేయకూడదు, నీకు చాలా ప్రమాదం, నీ గర్భానికి ఇదే అది. ఎందుకంటే అలా చెప్తే కానీ మనం వినం. అందుకని మనల్ని ఇలా మోటివేట్ చేయడం కోసం అని మన పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు జాగ్రత్త కోసం మనకి ఎన్నో ఇచ్చారమ్మా. కానీ మనం అన్ని దాన్ని ఏమనుకుంటున్నాం చూడండి, వాళ్ళంతా చాదస్తులు. వాళ్ళు కాదు చాదస్తులు, ఛాందస్సులు కాదు వాళ్ళు. మనం వినక మనం చాదస్తంగా మగిలిపోయాం. నా దృష్టిలో అయితే నేను ఇలాగా అనుకుంటాను. మనం వింటామా, మనం ముందుకు వెళతాము. వినకపోతే ఎవరికి నష్టం? మనకే కదమ్మా, మనకే నష్టం కదా. వాళ్ళు కొన్ని నియమాలను పెట్టారు, ఈ సమయంలో ఈ విధంగా ఉండండి, ఈ సమయంలో ఈ విధంగా ఉండండి అని ఆలోచించి పెట్టినటువంటిదే ఇదంతా కూడా. నమస్తే అమ్మా.